శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథల్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు వృత్తి స్వభావాలు. కథ పేరు వృత్తి స్వభావాలు. ఒకరోజు అక్బర్ మహారాజు తన సభలో మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తిని ఎంచుకుంటారు అని అన్నాడు. అది బీర్బల్ ఒప్పుకోలేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు. అతని తెలివితేటలు మేధస్సు మీద చాలా నమ్మకం. కానీ అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా మహారాజుకి. అందుకనే మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టాడు. సరే, రేపు మనిద్దరం మారువేషం వేసుకుని నగర పర్యటన చేద్దాం. ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చూపిస్తాను అని బీర్బల్ ఒప్పుకున్నాడు. అనుకున్న ప్రకారం మర్నాడు ఇద్దరు మారువేషం వేసుకుని నగర పర్యటన చేశారు. అలా వెడుతూ నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు వాళ్ళకి. బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి మిఠాయిలు అమ్ముకునే అతని దగ్గరికి వెళ్ళి, మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసారులం. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్లోంచి ఏమైనా ఇప్పించండి అని నాటకం ఆడాడు. మిఠాయి కొట్లో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకుని, ఛీ, దందా చేసుకునే సమయంలో ఈ గోలేంటి? నిన్ను చూసి కొనేవాళ్ళు కూడా రారు, పో అని చికాకుగా చీత్కారించాడు. మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుబండారాలు పెట్టుకుని కూడా ఏమాత్రం చెల్లించలేదు. సహాయకుల చేత బీర్బల్ని మెడబెట్టి బయటకు గెంటించాడు. బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు వాళ్ళకి. అలాగే అదే మారువేషంలో ఆ ఇద్దరు ఆ బండలు కొట్టే అతని దగ్గరికి వెళ్ళారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు. అయ్యా, మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసారులం. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు. ఆ మేస్త్రి వెంటనే, అయ్యో అలాగా, నాతో రండి అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఉన్న కొంచెంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించమన్నాడు. అతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు తయారు చేసి రుచికరమైన భోజనం వడ్డించింది. భోజనం అయ్యాక కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్ బీర్బల్కి విసనకర్రలు చేతికిచ్చాడు. ఇలా మర్యాదగా అతిథుల్లాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్ బీర్బల్ సెలవు తీసుకుంటుంటే దారిలో తినడానికి కొంత తినుబండారం కూడా ఒక మూటలో కట్టి ఇచ్చాడు. తిరిగి సభకు చేరాక బీర్బల్ అక్బర్తో, ప్రభు, చూశారా, మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు. అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి కఠిన హృదయమూ లేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదు అని మీరిప్పుడు ఒప్పుకుంటారా అని అడిగాడు. అక్బర్ చిరునవ్వుతో బీర్బల్ చెప్పింది ఒప్పుకుని ఆపదలో ఉన్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి అతని కుటుంబానికి బహుమతులు పంపించి కృతజ్ఞత తెలియచేసుకున్నాడు మహారాజు. ఇది అక్బర్ యొక్క తెలివి. ఏ విధంగా తను మహారాజు తనకి పెట్టినటువంటి పరీక్షలో
ఏ విధంగా గెలిచాడనేది మనకి ఈ కథ తెలియచేస్తుంది. ఈ విధంగా కొన్ని సందర్భాలలో మనం ప్రత్యక్షంగా నిరూపించి కానీ మనం దానిని చెప్పలేము. అందువల్ల బీర్బల్ చేసినటువంటి పని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే కొన్ని సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూపించి నిరూపించాలన్నమాట. అది బీర్బల్ యొక్క తెలివితేటలు. బాగుంది కదండి కథ. మరి మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఉంటాను. స్వస్తి.